కల్పించాలి. ఉద్యోగ భద్రత కల్పించాలి. రాజకీయ వేధింపులు రాజకీయ వేధింపులు ప్రభుత్వం మారినప్పుడల్లా మార్చాలని ఆలోచన స్ట్రక్చర్ మార్చాలని ఆలోచనను ప్రభుత్వం మారినప్పుడల్లా ఫీల్డ్ స్ట్రక్చర్ మార్చాలని ఆలోచనను జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్నటువంటి ఫీల్డ్ అసిస్టెంట్లు ఈరోజు గత నెల 12వ తారీఖు రాష్ట్ర ప్రభుత్వం కొలువు తీరిన సందర్భంగా గ్రామ పంచాయతీల్లో మండల స్థాయిలో ఫీల్డ్ అసిస్టెంట్ల పైన 18 ఏళ్ల సర్వీసులు ఉన్నటువంటి ఫీల్డ్ అసిస్టెంట్లు కానీ మార్చాలనేటువంటి నిబంధనలు గ్రామ స్థాయిలో లీడర్లు ఒత్తిడిస్తున్నారు. ఆ నిబంధనలకి మండల స్థాయి అధికారులు కానీ మీరంతా రాజీనామాలు చేసి మీరంతా ఇళ్లకు పోండి అనేటువంటిది రాష్ట్ర మండలాధికారుల ద్వారా గ్రామస్థాయి లీడర్లు ఒత్తిడిస్తున్నారు. ఈ ఒత్తిడి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా సుమారు ఇప్పటికే 6 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పూర్తి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. అదేవిధంగా ప్రభుత్వాలు మారినప్పుడల్లా ఫీల్డ్ అసిస్టెంట్లను మార్చాలనేటువంటి రాజకీయ వేధింపులు ఆపాలని, అదేవిధంగా ఫీల్డ్ అసిస్టెంట్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని, ఫీల్డ్ అసిస్టెంట్లకు కనీస వేతనాలు కల్పించాలని, ఫీల్డ్ అసిస్టెంట్లకు FTE అమలు చేయాలనేటువంటి నిదానంతో ఈరోజు కలెక్టర్ ఆఫీస్ కర్నూలు జిల్లా నందు కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి మేము ఒకటే చెప్తున్నాం, ఫీల్డ్ అసిస్టెంట్లను మార్చకుండా ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఏదైతే ప్రభుత్వ కార్యకర్తలకు ఉపాధి కల్పించాలని అంటే ఏదైనా కానీ ఒక సంస్థలు తర్వాత ఉపాధి అవకాశాలు తెచ్చి వాళ్ళ యొక్క కార్యకర్తలకు ఉపాధి కల్పించాలని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. ఏదైతే ఫీల్డ్ అసిస్టెంట్ తొలగించాలనేటువంటి నిబంధనలు మానుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఫీల్డ్ అసిస్టెంట్లు అందరూ ఐక్యమై CIT ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేసి ఫీల్డ్ అసిస్టెంట్లను అక్రమ తొలగింపులు ఆపాలనేటువంటి నిబంధనని రాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఉద్యమంలాగా తీసుకొస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఫీల్డ్ అసిస్టెంట్ల రాష్ట్ర యూనియన్ ప్రధాన కార్యదర్శి బి నరసింహులు. గ్రామీణ ఉపాధి పథకంలో పనిచేస్తున్నటువంటి ఫీల్డ్ అసిస్టెంట్లను ప్రభుత్వం మారినప్పుడల్లా తొలగించాలని చెప్పి ఈ మధ్యకాలంలో ఆ పరిస్థితి వస్తుంది. మేము CITగా డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వాలు ఏమున్నా, ప్రభుత్వాలు మారినా మారకపోయినా ఫీల్డ్ అసిస్టెంట్లను మాత్రం మార్చేటువంటి విధానం ఏదైతే ఉందో అది మానుకోవాలని చెప్పి సందర్భంగా CITగా డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఈ పథకము ప్రారంభమైనప్పటి నుంచి పనిచేస్తున్నటువంటి వాళ్ళని ఈరోజు ఫీల్డ్ అసిస్టెంట్లని మార్చి ఆ రకంగా కొత్త వాళ్ళని పెట్టుకోవాలి, వాళ్ళకు ఉపాధి రాజకీయ ఉపాధి కల్పించాలని చెప్పి కొంతమంది మండల నాయకులు, గ్రామ నాయకులు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ప్రయత్నం చేస్తున్నారు. దానికి వేధింపులకు గురి చేస్తున్నారు. మీ మీద కంప్లైంట్ పెడతాం, మీరు సరిగ్గా పనిచేయడం లేనటువంటి పేరుతో కంప్లైంట్లు పెట్టడానికి ఒత్తిళ్లకు గురి చేస్తున్నారు. ఇప్పుడే మా రాష్ట్ర నాయకుడు చెప్పినట్లు రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది ఆత్మహత్యలు చేసుకోవడానికి కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. అనేక మంది చనిపోవడం అనేటువంటిది కూడా జరిగింది. మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం, చనిపోయినటువంటి కుటుంబాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలి, ఆ కుటుంబంలో వాళ్ళకు ఉద్యోగం ఇవ్వాలని చెప్పి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. భవిష్యత్తులో ఈ విషయాన్ని అంటే ఫీల్డ్ అసిస్టెంట్లను మార్చాలనేటువంటి ఆలోచన విరమించుకోకపోతే CITగా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమానికి మేము సిద్ధమవుతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. అంజుబాబు, CIT జిల్లా ప్రధాన కార్యదర్శి.